ఈ ఊబి మెత్తగా ఉండిద్దో గట్టిగా ఉండిద్దో, చల్లగా ఉండిద్దో వెచ్చగా ఉండిద్దో? దీన్ని పట్టుకుంటే మునిగిపోతామేమో. ఏమైందిలే, ఒకసారి టచ్ చేసి చూద్దాం. అబ్బా, ఎంత చల్లగా ఉందో! అబ్బా, ఈ ఎండలకి దీంట్లో కాసేపు కూర్చుంటే ఎంత బాగుండిద్దో. అసలే ఒళ్ళంతా చిరాగ్గా చెమటగా ఈ మెత్తని మట్టిలో భలే ఉంది. దీనిలో కూర్చుందాం ఒకసారి. అబ్బా, ఎంత చల్లగా ఉందో! చలేసేస్తుంది. అమ్మో, బా, భలే చల్లగా ఉంది, హాయిగా ఉందా. అబ్బా, బాత్ టబ్బు లాగా ఉంది. అమ్మా, కానీ మట్టి ఎండిపోతూ ఉండిద్ది కదా, ఉండే కొద్దీ ఎండిపోతూ ఉంది. గట్టి బిగుసుకుపోతానేమో ఇందులో. ఇది చాలే కానీ లెగిసిపోతే పోద్ది. మో, ఎట్లాగా? పిల్లలు బలంగా ఎవరుంటారు? మీరు కాదా, ఎవరుంటారు? అవెంజర్స్ బలంగా ఉంటారు కదా. ఎవరన్నా వస్తే బాగుండి ఈ టైంలో. చూద్దాం, ఎవరన్నా వస్తే బాగుండు. బలంగా ఉండేవాళ్ళు ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. డోరేమాన్, హాయ్ డోరేమాన్. గ్యాడ్జెట్స్ ఉంటాయి, మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. నిన్ను దాంతో పిలిస్తే పైకి వస్తావా? థ్యాంక్ యూ డోరేమాన్. నిజంగా నువ్వు నాకు ఆపదనంగానే భలే వచ్చేసావు డోరేమాన్. ఓకేనా? నా దగ్గర మ్యాజిక్స్ ఉన్నాయి, ఉపయోగిస్తున్నాను. నా దగ్గర గ్యాడ్జెట్స్ ఉన్నాయి, వాడుతున్నాను. ఈ గ్యాడ్జెట్ పనిచేయలేదా? వేరే గ్యాడ్జెట్ వాడతాను. డోరేమాన్ ఏంటి డోరేమాన్, నువ్వే ఎలాగో ఏం చేయాలి డోరేమాన్? నా దగ్గర ఇంకో గ్యాడ్జెట్ ఉంది, వాడతాను చూడు. ఇప్పుడే చేస్తాను. డోరేమాన్ నువ్వే ఏదో ఒకటి చెయ్యి డోరేమాన్. సారీ, నా వల్ల కావట్లేదు డోరేమాన్. నువ్వెప్పుడు ఇందా డోరేమాన్? అనవసరంగా ఇందులో కూర్చున్నాను. ఎవరు రక్షిస్తారు నన్ను? నా వల్ల కావట్లా. ఏమైంది? ఈ పుర్పురి నగరానికి ఏమైంది? ఏమైంది? పత్తులు నువ్వు వచ్చావా? మోటియాడు బండాడు తింటాకెళ్ళాడు. పత్తులు నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను రక్షించు పత్తులు. ఏదో ఒకటి చేయాలి, ఆలోచన రాట్లా. ఏం చేయాలి? నన్ను బైక్ లేదు పత్తులు. నాకు కడుపు ఖాళీగా ఉంటున్నా, బొర్ర మాత్రం పని చేయాలి. నీ తండ్రి తగలయ్యా. అయ్యో, ఏదైనా సమస్య కావాలి. మోటు నన్ను తీసుకురాలేదు నువ్వు. ఈ పత్తులు ఎప్పుడు సమోసాలు గోలే. చి పత్తులు లేపో. చైనా పడుతుంది. అమ్మా, అయ్యో కాపాడలేదు. అయ్యో, ఏంటి పత్తులు నువ్వు కూడా ఇలా చేసావు? నా వల్ల కాదు. అమ్మా, ఎవరు వస్తారు? మీలో ఎవరన్నా వస్తారా? డోరేమాన్ వల్లే కాలేదు. నువ్వేం చేస్తావు? నేను కెప్టెన్ అమెరికా. కెప్టెన్ నువ్వే ఎలాగోలా నన్ను రక్షించాలి. నా సీల్ సహాయంతో నిన్ను లాగు. గట్టిగా లాగు. అబ్బా, నా వల్ల కావట్లేదు. నువ్వు కూడా రక్షించలేవా? బాయ్. బా, ఇప్పుడు ఎవరు వస్తారు? అమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఐరన్ మ్యాన్. అమ్మాయి ఎనపవాడు వచ్చాడు. అయ్యా, నన్ను ఎలాగలా లేవేస్తాడు ఐరన్ మ్యాన్. నేను చెయ్యవలసిన పని లేదు, నాకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. చూడు ఎలా లేపుతాను. వావ్, లేపు లేపు లేకు లేపు గట్టిగా లేకు.
లేచిపోయాను లే, 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 లే. లేచిపోయాను. లెగాలి. ఏయ్! ఓయ్, ఇక్కడే ఉన్నాను, నేను లెగలేదు. లెగలేదు. ఆగా ఇది ఆగు. స్పెషల్ పవర్స్ ఉన్నాయి కదా. ఆ, లే, ఐరన్ మ్యాన్ లెగు తొందరగా. ఎక్కడ? నీ పవర్స్ ఎక్కడ కూడా రావట్లేదు, కొంచెం దగ్గరికి రాలేతే. వద్దు, నువ్వు లెగట్లా. ఐరన్ మ్యాన్ ట్రై చేయి, ఎలా కొన లేపు. అమ్మయ్య, లేచిపోతున్నా. ఏయ్! ఏ, నా వల్ల కాదు, నా వల్ల కాదు. నన్ను లేపండి, ఎవరొక్కరు ఏదో ఒకటి చేయండి. అయ్యా, ఈ బండోడు హల్కన్నా వస్తే బాగుండు. అవెంజర్స్ అసెంబ్ల్డ్. అమ్మా, పవర్ రేంజర్స్ అందరూ వచ్చేసారు. ఏయ్, Ready? లేపండి, try చేయండి. ఇదేంటి, మీ వల్ల కూడా కావట్లేదా? ఇది ఏయ్! చాలా టైట్ గా ఉన్నాడు. ప్రపంచంలోకెల్లా వీళ్ళే బలవంతులు అనుకుంటే వీళ్ళే ఏం చేయలేకపోతున్నారు. అయ్యో, ఇంకా నేను అయిపోయినట్టే, నేను చచ్చిపోయినట్టేనేమో. అన్నయ్య వీళ్ళందరూ కాదన్న, నేను ఒక్కరిని తీసుకొస్తాను. ఎవరిని తెస్తావురా నువ్వు, పుట్టాడా? తొందరగా తీసుకొని రా. బ్రదర్ చెప్పండి. మీరు ఆ గోతులోకి ఎలా వెళ్ళారు నేనా ఏం చెప్తాం బ్రదర్? బ్రదర్? నేనే ఒకసారి టెస్ట్ చేద్దామని దిగా. మీరున్న ఊబి ఆ, మామూలు ఊబి కాదు, ఆ, అది భయంకరమైనటువంటి పాపపు ఊబి. పాపపు ఊబా? అవును. నాకు ఆ తెలిసి ఊబిలో కూడా పడిన కావాలని వారు- దిగాను. ఆ ఊబిలో పడిన వారు ఎవ్వరూ కూడా వారంతట వారు రాలేరు బయటికి. ఆ, మరి ఏ మనుష్యుడు కూడా, ఏ సూపర్ న్యాచురల్ పవర్ కూడా దాన్ని మిమ్మల్ని బయటికి తీసుకురాలేదు. మరి ఇప్పుడు నేను ఎలాగే చచ్చిపోతానా? కేవలం ఒకే ఒక వ్యక్తి మిమ్మల్ని బయటికి తీసుకురాగలరు. ఎవరు? తొందరగా చెప్పండి బ్రదర్, చెప్తున్నాను. గట్టిగా అయిపోతుంది లోపల. ఆయన యేసు ప్రభు వారు. ఎక్కడుంటారు ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గరికి వస్తారు. నిజంగా వస్తాడా? ఖచ్చితంగా ఏమని వస్తారు. ప్రార్థన చేయాలి? ఒకప్పుడు మరి నేను కావాలని ఇందులోకి దిగాను కదా, కావాలని పాపంలోకి దిగాను కదా, మరి ఆయన క్షమిస్తాడా? అవును బ్రదర్. నేను కూడా ఒకప్పుడు అలాగే కావాలని ఎన్నో పాపాలు చేసి ఎన్నో దొంగ ఊబుల్లో దిగాను. కానీ నేను పశ్చాత్తాపడి నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన క్షమించమని అడిగినప్పుడు ఆయన నన్ను ఇలాంటి భయంకరమైనటువంటి పాప ఊబుల నుంచి బయటకు తీసుకొచ్చారు. అదే దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా రక్షిస్తాడా? ఖచ్చితంగా రక్షిస్తారు. యేసయ్య మనల్ని రక్షించగలరా లేదా? ఎలాంటి పాప ఊబిలో నుంచి అన్న బయటికి తీయగలరా లేదా? ఎస్. ఇప్పుడు నేనేం చేయాలి? మీరు చేయవలసిన ఒకే ఒక పని ఏంటి అనంటే, మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకు అనంటే, ఆయన నీవు భరించాల్సినటువంటి పాపపు బాధని భారాన్ని ఆయన భరించారు. ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి దిగివచ్చి సిలువలో నీవు నేను పొందాల్సినటువంటి బాధని, భారాన్ని, శిక్షని ఆయన అనుభవించారు. అంతేకాదు మన కోసం, మనకి బదులుగా ఆయన మరణించారు. ఈరోజు ఈ పాపపు ఊబిలో చనిపోకుండా ఉండాలి అనంటే నీ కోసం ఆయన చనిపోయారనే విశ్వాసాన్ని నీలో కలిగి ఉండాలి. అప్పుడు నీకు బదులుగా ఆయన మరణము జరిగి నీవు ఈ యొక్క పాపంలో నుంచి బ్రతికించబడతావు. మరి నాతో పాటు ఒక చిన్న ప్రార్థన చేస్తావా? చేస్తాను బ్రదర్. ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రభువా, ప్రభువా, యేసయ్యా, యేసయ్యా, నేను నా చేతులారా, నా నా ఇష్టపూర్వకంగా ఈ పాపపు ఊబిలో దిగాను. నాకు ఈ యొక్క పాపపు ఊబి లోతు తెలీదు. యేసయ్యా, ఇందులోనే నేను చనిపోతానని నాకు తెలియదు. యేసయ్యా, నీవు నా కోసము నేను చేసిన పాపముల కోసము మరణించావని నమ్ముతున్నాను. యేసయ్యా, నీవు నన్ను రక్షించు. నా హృదయంలోనికి వచ్చి నన్ను ఈ పాపములో నుంచి బయటికి తీసుకురండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Brother, praise the Lord. పాపంలో నుంచి బయటకు వచ్చేసి నిజంగా నన్ను రక్షించాడు. యేసయ్య మిమ్మల్ని రక్షించారు. ఇక నుంచి నీవు యేసయ్య బిడ్డవి. యేసయ్య, ఈ లోకంలో ఉన్న అందరి శక్తివంతుల కంటే నువ్వు బలవంతుడైన దేవుడవు. నువ్వు మాత్రమే బలవంతుడైన దేవుడవు.
నన్ను ఎవరు రక్షించలేకపోయారు. యేసయ్యా నువ్వు మాత్రమే నన్ను రక్షించావు. నీకు వందనాలు యేసయ్యా. ఇంకెప్పుడు ఈ పాపం జోలికి నేను వెళ్ళనేసయ్యా. ఈ పాపం జోలికి ఇంకెప్పుడు వెళ్ళనేసయ్యా. నన్ను క్షమించేసయ్యా. నన్ను నీ బిడ్డగా మార్చుకున్నందుకు, నన్ను రక్షించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.